మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. ఏంది ఒక అడవిలోకి తీసుకొచ్చావు నన్ను. భలే ఉంది అసలు ఈ ప్లేస్, చాలా అంటే చాలా బాగుంది. కుక్కర్ పలావ్ కమ్ కమ్ కమ్. ఉదయాన్నే 6:30 లేచిపోతా. ఇక్కడ టిఫిన్ షాపులు తొందరగా తీయట్లే. 8 అవుతుంది, 8 గంటలు చేస్తున్నారు. ఆ 8 గంటలు చేస్తున్నారు. అప్పుడు నేను వెళ్ళి అట్టలే మేము మాట్లాడుకుంటలే ఇంటర్వ్యూ చేస్తున్నాం. కట్టే ఒకటే అన్న, తెలుగు వాళ్ళు పెట్టినా హార్డ్ వర్క్ చేసుకోవాలి. ఒక మీరే నమ్ముకుంటా అంటే గోవాలో సర్వనాశనం అవుతుంది. అవును, అది కుక్కర్ పలావ్ కమ్. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు 70mm. ఈ మనిషిని ఆల్రెడీ మీరు చూశారు, శ్రీహరి. ఆల్రెడీ ఇంతకుముందు రెస్టారెంట్ పెట్టాడు. అదే రెస్టారెంట్ ఇప్పుడు మనం కండోలియంలో కదా. ఏంది ఒక అడవిలోకి తీసుకొచ్చావు నన్ను. భలే ఉంది అసలు ఈ ప్లేస్, చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కండోలిలో ఒక రెస్టారెంట్ కూడా లేదని, తెలుగు ఫుడ్ రెస్టారెంట్ లేదన్న. ఆల్రెడీ మన కలంగాట్లో నడుస్తుంది. కలంగాట్లో మళ్ళీ రెండో బ్రాంచ్ అన్న, కండోలిలో పెట్టానమాట. రెండో బ్రాంచ్. అబ్బా కాదు, అక్కడ కుక్కర్ పలావ్ అయితే నాకు ఫుల్ ఫేవరెట్. అదే ఉందా లేకపోతే కొద్దిగా చేంజ్ చేసి ఐటమ్స్. అవునా? ఓకే. ఈయన ఎవరి మధ్యలో? ఫ్రెండ్ అన్న. ఫ్రెండా? మీ పేరు? నా పేరు వెంకట్, నిక్ నేమ్ బాబీ. బాబీ 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 బాబీ. ఓకే, టేస్ట్ అదే ఉందో లేదో అయితే నువ్వు మార్చాను అన్నావు కదా, నేనైతే టేస్ట్ చేస్తా. ఫస్ట్ తెలుగు సాంప్రదాయం అన్నదాత అన్నట్టు అన్నంతో స్టార్ట్ చేస్తా. కాదు, ఎలా ఉంది కస్టమర్ల రద్దీ, ఎలా ఉంది ఏంటి? బాగుంది, క్రౌడ్ బాగుందా? మంచి బిజినెస్. అవునా? అవునన్నా, సూపర్. అదే కావాలి మన ఫస్ట్ ఆవకాయ పచ్చడి వేసుకున్నా. మన ఫేమస్ తెలుగు ఆవకాయ, ఆంధ్ర. ఏంది కొన్నదా? ఇంట్లో చేసింది. ఓకే, చాలు చాలు, ఒక పద్దు చాలు, మండిపోద్ది. అబ్బా, ఆవకాయ పప్పు బాగుంది కాంబినేషన్. మీల్స్ కాకుండా ఆవకాయ పప్పు కాంబినేషన్ ఫేమస్. అది మన దగ్గర అప్పుడు రుచి ఏమో నాకు గుర్తులేదు కానీ ఇప్పుడైతే అదిరిపోయింది. ఎంత ఈ కాస్ట్? ఓన్లీ ఆవకాయ పప్పు అన్న. వెజ్ మీల్స్ వచ్చి 250 అన్న, చికెన్ మీల్స్ 300 అన్న, కుక్కర్ పలావ్ 350 అన్న. అంటే నా కోసం ఇలా పప్పు ఇంతేనా? ఓకే. ఇది ఇంటిదని మొక్క కొరికితే తెలుస్తుంది మనకి. ఈ స్వస్తిక్ చిన్న పెద్ద పెడతాడు, పుల్ల ఉంటాయి. ఇంటి దగ్గర మాత్రం ఎంత పెద్ద. ఏమన్నా స్టార్టర్లు పెంచారా? ప్రాన్ అన్ని కామన్ స్టార్టర్లు బట్టి ఉంటాయి. ప్రాన్స్, ఓకే, క్రాబ్. ఇప్పుడు చాలామంది జనవరికి ఈ సీజన్ లేదు అన్నారు. నీకు అప్పుడు ఎలా ఉంది? సీజన్ ఉన్నది. మాకైతే ఉంది. తెలుగు ఫుడ్ కి గోవాలో ఎప్పుడు డిమాండ్. తెలుగు ఫుడ్ కి ఎవరేమనుకున్నా నీట్ గా చేసుకుంటే ఇక్కడ ఇది అన్న బిజినెస్ ఉంటుంది అన్న. కాదు, మరి ఈ మధ్య గ్యాస్ ఇబ్బంది కూడా బాగా ఇబ్బంది పడ్డాము. కట్టెల పొయ్యి మీద చేసాం. చాలా ఘోరంగా ఘోరం అంటే ఘోరం, చాలా ఇబ్బంది పడ్డాం. ఇచ్చేవారు కదా గ్యాస్, ఇచ్చేవారు కదా. కట్టెల పొయ్యి ఎక్సలెంట్ పెట్టినప్పుడు దొరికింది కదన్న. అబ్బా, చాలా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. ప్రస్తుతం పెట్రోల్ పెంచేశారు. 100 అయిపోయినట్టుంది 100 దగ్గర. అది కూడా ఇబ్బంది. మరి ఇలా పెంచుతున్నారు కదా, నువ్వేమన్నా రేట్లు పెంచావా? అవే రేట్లు కాన్స్టెంట్గా ఉంచావా? నేను రేట్లు ఏమైతే ఏం పెంచలేదమ్మా. పాత రేట్లు కంటిన్యూ చేస్తాను. అవునా? పాత రేట్లు కంటిన్యూ. ఓకే. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది గ్యాస్ ఎక్కడ దొరకదు కాబట్టి ఎవరు ఏ స్టేలో వండుకోలేరు. కంపల్సరీ సచ్చినట్టు రెస్టారెంట్కి వెళ్ళాలి వచ్చినోడు. చిన్న గ్యాస్లు కూడా దొరకట్లేదు. దొరకట్లేదు. ఇప్పుడు
అలాగా వచ్చిన వాళ్ళకి కేజీ బగారా, కేజీ చికెన్ కర్రీ వండేస్తాక ఎంత తీసుకుంటాం? అన్న కేజీ రైస్, కేజీ బగారా రైస్ ఉండడానికి 1200 తీసుకుంటాను అన్న మన రేటు. 1200 మన రెండు టేస్ట్ కలిపి రెండు కలిపి. ఓకే. అది కేజీ ఇది కేజీ ఇస్తాను అన్న. ప్లేట్లు ఇస్తా, అన్ని ఇస్తాను. సూపర్. వెజ్ మీల్స్ ఎలా? వెజ్ మీల్స్ అయితే ఒక పార్స్ వచ్చేది తినచ్చు అన్న. 250 అన్న. ఇద్దరు ఇద్దరు తినచ్చు, ఈజీగా తినచ్చు. మరీ ఎక్కువ తింటామని చెప్పలేం కానీ మినిమం మినిమం. గట్టిగా కుంభకర్ణలో తినాలంటే చికెన్ అప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పుడైతే మందుకి అదిరిపోద్ది. కాదు, ఇవే సైజు ఉంటుందా? అవునండి. ఎన్ని పీసులు? 14 పీసులు ఇస్తాం. ఒక 12, 13, 14 పీసులు ఇస్తాం. ఇదే సైజు. ఇదే సైజు. ఎంత? 250 అన్న ప్లేట్ వచ్చి. 250. ఇప్పుడు ఇలా చికెన్ పకోడీ కూడా కేజీ అడిగే వాళ్ళు ఉంటారా? మనది ఎక్కువ బల్క్ ఆర్డర్లు వెళ్తాయి అన్న. మాక్సిమం కిలోలు బల్క్ ఆర్డర్లు అన్ని మాక్సిమం. కేజీ ఎలాగా? కేజీ అన్న అది వచ్చి 800 అన్న. వస్తావు మా వస్తావు. నలుగురు వచ్చినప్పుడు బల్క్ లెక్క తీసుకుంటేనే బాగుంటుంది. ఈ ప్లేట్ల లెక్క అంటే లాస్ అవుతారు కస్టమర్. ఇప్పుడు ఆయన అంటే గోవా అన్నీ తెలుసు, నువ్వు కొత్త, నీకు ఎలా ఉంది గోవా? గోవా ఇంతకుముందు వచ్చాను చూడనీకే. ఇప్పుడు బిజినెస్ పర్పస్ వచ్చాను కాబట్టి బెటర్, బెస్ట్ బిజినెస్. గోవాలో ఒక ముక్కలో చెప్పాలంటే నువ్వేం చేసుకున్నావు? ఏం తెలుసుకున్నాక ఈ హార్డ్ వర్క్ చేసి టేస్ట్ ఇవ్వాలి. ఫుడ్ మెయిన్, ఫుడ్ టేస్ట్ ఇస్తే కస్టమర్ ఆటోమేటిక్గా వస్తారు మన దగ్గరికి. వస్తాడు. సూపర్. అది నిజంగా ఆ టేస్ట్ ఉంటేనే వస్తారు రెస్టారెంట్కి. నెక్స్ట్ టైం వస్తాడు. నెక్స్ట్ టైం 10 మందికి చెప్తారు, లేకపోతే ఫుడ్ బాగాలేరు అంటారు. మనకి మెయిన్ అంతా నోటి మీదే అన్న. మనకి అంత నోటి మీద కస్టమర్లు అందరూ కాదు, మాక్సిమం. ఓన్లీ రెస్టారెంట్ మీదే ఆధారపడ్డావా లేకపోతే ఏమైనా ప్యాకేజీలని? చాలా మంది అన్ని చేస్తుంటారు. ప్యాకేజీలు, ఈ రూములు కూడా మనీ అన్న. రూమ్స్ ఉన్నాయి, అవునా? రూమ్స్ మన ఇది రీసెట్ అన్న. మంచిగా ఉంటాయి రూమ్స్. చాలా మంది రూమ్స్, ఫుడ్, పబ్, పబ్ అది అడుగుదాం. పబ్స్, పబ్ కూడా ఉన్నాయా? పబ్స్ ఉన్నాయి అన్ని. అన్న ప్యాకేజ్ కూడా స్టార్ట్ చేస్తాను. ప్యాకేజ్ కూడా పెడతాను అన్న. ప్యాకేజ్ కూడా స్టార్ట్ చేస్తాను. ఎంత పెడదాం అనుకుంటున్నా? నార్మల్ నీ ఐడియా? మాక్సిమం అయితే 7,000 అన్న. 7,000 పెడదాం. ఎందుకంటే ఇక్కడ అవును 5,000కి కూడా ప్యాకేజ్ ఇస్తున్నారు. ఏమన్నా స్కామ్లు ఏమైనా చేస్తున్నారా లేకపోతే అని చాలా మంది అడిగారు. నువ్వు చెప్పు, అంటే అలాంటి వాటిల్లో ఎలా ఉంటుంది సర్వీస్? ఎలా ఉంటుంది? 5,000 అంటే ఇక్కడ ఏం వర్క్ 5,000 ఏం రారన్న. అప్పుడు సరైన ఫుడ్ రాదు, సరైన రూమ్ రాదు. ఫస్ట్ టైం గోవా చూడలేని వాళ్ళు వస్తే వాళ్ళకి వర్త్ అనిపిస్తారు, కానీ సెకండ్ టైం వచ్చి ఒకసారి వచ్చే రెండోసారి వచ్చే వర్త్ గారు అది. ఎందుకంటే 5,000 ఏం రాదు. ఏమొస్తుందన్న? 7,000-8,000 ఉండాలండి మినిమం. నలుగురు. ఇప్పుడు ఇది వర్షాకాలం, ఇప్పుడు సీజన్ కాదు అన్నా. నువ్వేదో అనుకుంటా కానీ నాకు ఆఫ్ సీజన్ కూడా బాగా నడుస్తాను. అవునా? నిజం అన్నా. ఇప్పుడు ఇక్కడ గోవాలో తెలుగు ఫుడ్ కూడా అంత డిమాండ్ దేనికి లేదన్న. మెయిన్ తెలుగు ఫుడ్ మెయిన్ అన్నా. టేస్ట్ చెప్పనన్నా, ఏం బయట ఏమి ఉండవు, మన దగ్గరకు వస్తారు ఖచ్చితంగా. మన హోటల్ ఉంటే మన దగ్గరకు వచ్చి తింటారు. 3 months చాలా మంది క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు మెయిన్ సీజన్ లో. అవును, మెయిన్ సీజన్ అదే సీజన్. అవునా? ఓకే. ఇప్పుడు రెస్టారెంట్ ఓనర్ నువ్వు, నీకు భరోసా ఉంటే నిన్ను చూసి తెలుగు రెస్టారెంట్ పెడదాం అనుకునే వాళ్ళకి ఇంకా భరోసా. ఒకటే అన్న, తెలుగు వాళ్ళు పెట్టినా హార్డ్ వర్క్ చేసుకోవాలి. ఒక మీద నమ్ముకుంటా అంటే గోవాలో సర్వనాశనం అవుతుంది. అవును, అది కుక్కర్ పలావ్ కమ్ అసలు ఫేవరెట్ మనకి ఇది. ఎందుకంటే కుక్కర్ పలావ్ లేదు గోవాలో. ఇంకా యాడ్ చేస్తాం మేము. నీ దగ్గర స్పైసీ ఆ వేడివేడిగా తీసేవేమో మండుతుంది బా కాల్. ఇది 15 నిమిషాల్లో రెడీ చేస్తావా? 20 minutes, 15-20 minutes వేడివేడిగా చేసిస్తాం అప్పుడే. ఎప్పటికప్పుడు అన్న మా దగ్గర ఏదైనా ఎప్పటికప్పుడే అన్న. చికెన్ ఇవన్నీ ఫ్రెష్, ఏం ఫ్రిడ్జ్లలో పెట్టాం, అప్పటికప్పుడు తెచ్చి క్లోజ్. మన దగ్గర పీతలు మొత్తం అన్ని సీ ఫుడ్ మొత్తం దొరుకుతుంది. మొత్తం మనకి కస్టమర్ ఆర్డర్ ఇస్తేనే ఇస్తాం. మనం మార్కెట్కి వెళ్ళి ఫ్రిడ్జ్ లో తెచ్చి పెట్టాం. ఫ్రిడ్జ్ లో తెచ్చి పెట్టడం వల్ల ఏమవుతారు అంటే టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది. అదే టేస్ట్ మా స్పైసీ కారం. స్పైసీయే మెయిన్ కావాల్సింది. కారం కూడా ఇంటికి ఆడిపిస్తారన్న. అవునా? తెచ్చినాం, మరి చూపెడదాం. 20 కేజీలు కారం చూపెట్టాలా డబ్బా? చూస్తా. మీరు బాగుంటే మేము బాగుంటాయి. ఎందుకంటే మాకు ట్రావెలింగ్ చేస్తాం, అటు ఇటు తిరుగుతాం. సరైన ఫుడ్ లేకపోతే
మీరు 10 మందికి చెప్తారు ఫుడ్ ఎక్కడ బాగుంటారని. నేను అర్ధరాత్రి 12 గంటలు వేసి పంజిమ్లో రెస్టారెంట్లు ఉండవు, ఏ ఫుడ్లో ఉండవు. షవర్మా ఉంటుంది, ఇల్లు చచ్చినట్టు షవర్మా తింటా. షవర్మా బి అది ఏది డబ్బా రొట్టె ఉంటుంది, బ్రెడ్ తప్పదు కడుపుకి. ఇప్పుడు ఉదయాన్నే నేను 6-6:30కి లేచేస్తా. టిఫిన్ షాప్ ఒక్కటి లేదు నాకు. నా పల్లి చట్నీతో టిఫిన్ తినకపోతే నాకు ఆ రోజు అనేది స్టార్ట్ అవ్వదు. 7కో 8కో ఉన్నాయి తెలుగు రెస్టారెంట్, కానీ పల్లి చట్నీ లేదు, కొబ్బరి చట్నీ. అలాగా కొంతమందికి ఫుడ్ మీద అది ఉంటుంది. మీరు అలా టేస్ట్తో కంపల్సరీ ఇస్తే కంపల్సరీ కస్టమర్ అనేవాడు. పల్లి చట్నీ కంపల్సరీ. అవునా? ప్యూర్ పల్లి చట్నీ కాదు, టిఫిన్ రేట్స్ ఎలా ఉంటాయి అన్న? రేట్లు అయితే టిఫిన్లు అయితే పెంచలేదన్న. ఒక మీల్స్ అయితే పెంచిన 50 రూపాయలు, టిఫిన్స్ అయితే అదే రేటు 80 రూపాయలు. 80 రూపాయలు ఎగ్ దోశ 100, ప్లెయిన్ దోశ 60, ఇడ్లీ 60, వడ 70. రేట్లు అయితే ఏం పెంచలేదన్న. రూమ్స్ దగ్గరే తీసుకున్నావు, ఇంకెలాగా ఆ రూమ్స్ ఫిల్ అవుతే నీకు ఇక్కడ కస్టమర్లు వస్తారు. అదనంగా నువ్వు పార్సిల్ అవి. కంటిన్యూలో మన తెలుగు రెస్టారెంట్ లేదన్న. అవునా? లేదు, ఒక్కటి కూడా లేదు. సూపర్. ప్లస్ కండూలో చాలా మంది వస్తారు. అగోడా ఫోర్ట్ ఉంటుంది, లోవరాగూడ అని చెప్పి వాటర్ యాక్టివిటీస్ కూడా ఇటే వస్తారు. మెయిన్ కండోలియమే వాటర్ స్పోర్ట్స్. ఓ సూపర్. ఇక నెక్స్ట్ ఎక్కడ ఓపెనింగ్ ఏమన్నా ఇప్పుడే చెప్తావా లేకపోతే బాగా పెడతానన్న? పెద్దది బాగా పెద్దగా పెడతావా? పెద్ద ప్లానింగ్ ఉంది. ఓకే, కంగ్రాచులేషన్స్. చూశారు కదా, ఈ కండోలియంలో తెలుగు రెస్టారెంట్ ఉంది. మీకు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు తెలుగు ఫుడ్ కావాలనుకుంటే కింద ఒక నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఆ నెంబర్కి కాల్ చేయండి. శ్రీహరి ఎత్తాడు, మీకు కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తాడు. ఈ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ అది పెడతాను. అది డిస్క్రిప్షన్లో నొక్కితే మీకు డైరెక్ట్గా లొకేషన్ వచ్చేస్తుంది. చూస్తూ ఉండి మా ఛానల్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు స్టేట్ యూన్ టు తెలుగు కావచ్చు. ఆదిత్య, బాయ్ బాయ్, వీ లవ్ యూ.